వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులకు జూలై నెల జీతంతో పెరిగిన డిఏకి హెచ్ఆర్ఏ 10%, 12%, 16%కి మొత్తం గ్రాస్ సాలరీ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే 20,000 రూపాయలు ఉన్నట్లయితే ఈ నెల జూలై నెలతోటి పెరిగినటువంటి డిఏ 33.67% డిఏకి 6,734 రూపాయలు డిఏ రూపంలో, అదేవిధంగా హెచ్ఆర్ఏ 10% కనుక ఉన్నట్లయితే 2,000 రూపాయలు హెచ్ఆర్ఏ రూపంలో, 12% హెచ్ఆర్ఏ వారికి 2,400 రూపాయలు, 16% హెచ్ఆర్ఏ ఉండే వారికి 3,200 రూపాయలు హెచ్ఆర్ఏ రూపంలో లభిస్తుంది. ఈ విధంగా బేసిక్కి డిఏ హెచ్ఆర్ఏ కలిసినట్లయితే మొత్తం గ్రాస్ శాలరీ 10% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి వారికి గ్రాస్ శాలరీ 28,734 రూపాయలు వస్తుంది. అదే 12% హెచ్ఆర్ఏ వారికి గ్రాస్ శాలరీ 29,134 రూపాయలు, 16% హెచ్ఆర్ఏ వారికి గ్రాస్ శాలరీ 29,934 రూపాయలు అయితే అందుతుంది. అదేవిధంగా బేసిక్ పే 20,600 రూపాయలు ఉండే ఉద్యోగికి 33.67% డిఏ తోటి 6,936 రూపాయలు డిఏ రూపంలో, హెచ్ఆర్ఏ 10% ఉండేవారికి 2,060 రూపాయలు హెచ్ఆర్ఏ రూపంలో, 12% హెచ్ఆర్ఏ వారికి 2,472 రూపాయలు, 16% హెచ్ఆర్ఏ వారికి 3,296 రూపాయలు అయితే అందుతుంది. ఈ విధంగా మొత్తం గ్రాస్ సాలరీ కనుక చూసినట్లయితే ఈ బేసిక్ పే వారికి 10% హెచ్ఆర్ఏ వారికి 29,596 రూపాయలు, 12% హెచ్ఆర్ఏ వారికి 30,008 రూపాయలు, 16% హెచ్ఆర్ఏ వారికి 30,832 రూపాయలు అయితే గ్రాస్ సాలరీ రూపంలో అందుతుంది. ఇక మిగతా బేసిక్ పేల వారికి మొత్తం గ్రాస్ శాలరీ 10%, 12%, 16% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి వారికి ఎంత గ్రాస్ శాలరీ అందుతుందో ఒకసారి మనం ఈ వీడియోలో చూసేద్దాం.